వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కోసం కొన్ని ఎంక్వైరీస్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఎక్కువగా మేము వర్క్ చేస్తున్నాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తుంటారు, కానీ వచ్చే ఫర్దర్ అప్కమింగ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు. వాళ్ళకి జాబ్ చేస్తూనే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ సక్సెస్ సాధించవచ్చా అంటే కన్ఫామ్గా సాధించవచ్చు. టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను సుమారుగా ఒక టైమింగ్స్ చెప్తాను, అవి మీకు ఫ్లెక్సిబుల్ అయితే వాటికి 1 అవర్ అటు ఇటుగా మీరు పాటిస్తే మీ టైం మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటు ఇటుగా వదిలేసేయండి, కానీ నేను ఒక సుమారుగా మీకు ఒక టైం టేబుల్ ఇవ్వగలుగుతాను. దాని ప్రకారం మీరు కనుక ఎవ్రీడే కనుక ఫాలో అవ్వగలిగితే కన్ఫామ్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే టయానికి మీరు విజేతలుగా నిలవటానికి మ్యాక్సిమం ఈ టైం టేబుల్ ఉపయోగపడుతుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టైం టేబుల్ ఏంటో చూసే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఇచ్చిన టైం టేబుల్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, నేను ఇచ్చిన టైం టేబుల్ని బేస్గా చేసుకొని మీరు 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ అటు ఇటుగా మీకు కుదిరినట్టుగా ఈ టైం ఫ్రేమ్ని మీరు ఫాలో అవ్వచ్చు. నెంబర్ 3 నోట్ పాయింట్ ఏంటంటే, ఇది కంటిన్యూస్గా మీరు ఎగ్జామ్ వచ్చే వరకు కనుక ఫాలో అయితే కన్ఫామ్గా నేను చెప్పగలుగుతాను. నెంబర్ 4, ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని కంబైన్డ్ చేసి దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు ఎంతవరకు ఏ టైంలో ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయితే కంప్లీట్ చేయగలరో నాకు ఒక ఐడియా ఉంటుంది. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్లో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎంతవరకు కంప్లీట్ చేసుకోవచ్చు, ఎంత టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద. అందుకనే నేను అక్కడ ఎస్విఆర్ అకాడమీని ఆన్లైన్ కోర్సుని కూడా యాడ్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తాను. సో అయితే మీకు ఆఫీస్ టైం నేను రఫ్గా చెప్తున్నాను. అందరికీ కొంతమందికి 10కి ఉండొచ్చు, కొంతమందికి 4 ఉండొచ్చు, ఏనైనా ఉండొచ్చు. 9 to 5 నేను తీసేస్తున్నానండి ఆఫీస్ టైం. అంటే మండే నుంచి సాటర్డే వరకు నేను ఆఫీస్ టైంని 9 to 5 తీసేస్తున్నాను. 9 to 5 ఆఫీస్ టైం తీసేస్తే 9కి ఆఫీస్కి వెళ్ళాలంటే మీరు రెడీ అవటమా వెళ్ళటమా ఏదైతేనేమి 8 నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే నేను 8 వరకు కూడా తీసేస్తున్నాను కంప్లీట్గా. అంటే ఇక్కడ 8 వరకు తీసేస్తున్నాను. 5కి మీరు వస్తారు, అక్కడ ఆఫీస్ అయిపోతుంది. మీరు ఇంటికి వచ్చి అన్నీ సర్దుకునేసరికి ఒక 1 అవర్ తీసేస్తున్నాను మళ్ళీ. అంటే ఇక్కడ 6 వరకు చేసేస్తున్నాను. అంటే మొత్తం మీద నేను మీరు ఆఫీస్కి వెళ్ళే మొత్తాన్ని టైంని అడ్జస్ట్ చేసుకునేది 8 AM నుంచి 6 PM వరకు నేను కంప్లీట్గా వదిలేస్తున్నాను దీన్ని. ఓకేనండి. సో మీరు అకార్డింగ్ టు మీ ప్లాన్ మీరు చేసుకోవచ్చు, కానీ నేను ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను. ఇక్కడ 8 నుంచి 6 వరకు కంప్లీట్గా మీ ట్రాన్స్పోర్టేషన్తో సహా మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళేదాంతో సహా మొత్తం 8 to 6 PM నేను నల్లిఫైడ్ చేస్తున్నాను. ఇక్కడ 0. 8 నుంచి 6 వరకు మనకు ప్రొడక్టివ్ టైం లేదనుకుందాం. మనకి 8 నుంచి స్టార్ట్, 6 నుంచి ఎండ్. అది స్టార్ట్ అవటం దగ్గర నుంచి అన్ని వర్క్స్తో 6తో ఆఫీస్తో ఎండ్ చేస్తాం. మొత్తం ఇంకా ఆఫీస్ గురించి మర్చిపోతాం. మార్నింగ్ మనం 6కి లెగుస్తాం, లేదా 5:30కి లెగిసిన తర్వాత 6కి రెడీ అయ్యి 6 నుంచి 8 వరకు అంటే మనకి 2 అవర్స్ మార్నింగ్ దొరుకుతుంది ప్రొడక్టివ్ టైం. మీరు ఇంకా తెల్లవారుజామున లెగిసే వాళ్ళైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత కావాలంటే అంత టైంని చూసుకోవచ్చు. కానీ నైట్ నిద్రని మేనేజ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం 6 అవర్స్ మీకు నిద్ర అయితే ఉండాలి. నేను 6 నుంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి 6 to 8 ఏం పనులు పెట్టుకోకుండా 6 to 8 లేదా 5 నుంచి 7 వరకు మీకు కుదిరిన టైం. మార్నింగ్ 2 అవర్స్, నేను చెప్పేది 6 to 8 AM 2 అవర్స్ దొరుకుతుంది. తర్వాత ఈవినింగ్ నేను 6 వరకు తీసేసాను కదా, 6 వరకు తీసేయంగా అంతా మీరు 5కే వచ్చేస్తారు, లేదా 5:30కి వస్తారు. 6 వరకు నేను ఇస్తున్నాను. 6 నుంచి కూర్చొని 8 వరకు. సో అప్రాక్సిమేట్గా మీరు 6:30కి వచ్చినా పర్లేదు, 6:30కి వచ్చినా పర్లేదు, 7కి వచ్చినా పర్లేదు. 7 to 8 ఒక సెషన్ కన్ఫామ్గా కూర్చోవాల్సిందే. అక్కడ మనకి 6 to 8 తీసుకుంటే ఇంకొక 2 అవర్స్ ప్రొడక్టివ్ టైం వస్తుంది. ఇక్కడ 2 అవర్స్. తర్వాత 8 నుంచి 9 వరకు డిన్నర్ టైంగా తీసేద్దాం. మొత్తం ప్రిపరేషను విత్ తింటాను కూడా మొత్తం 8 to 9 1 అవర్. సో ఇది 7:30కి ముగించుకున్నా మీకు 6కి మొదలెట్టి 1.5 hour వస్తుంది. ఎనీవే అట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు 8 PMకి స్టార్ట్, 8 PMకి ఎండ్ అయితే 9 PMకి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. 9 నుంచి 11 ఇక్కడ ఒక 2 అవర్స్. మొత్తం మీద మనకి ఈవినింగ్ 6 to 8 2 అవర్స్, ఈవినింగ్ 9 to 11 2 అవర్స్, మొత్తం 4 అవర్స్ వస్తుంది మనకి ఈవినింగ్. మార్నింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 2 అవర్స్ తీసుకొచ్చాం. టోటల్ అవర్స్ మనకి డేలో జాబ్ బోంగా మిగులుతుంది 6 అవర్స్. ఈ 6 అవర్లో రఫ్గా నేను ఇంకొక అవర్ కూడా తీసేస్తున్నా. సో ఎందుకంటే లేట్ అయినా ముందున్నా ఎలా ఉన్నా ఇంకొక అవర్ కూడా తీసేస్తున్నా. 5 అవర్స్. ఈ 5 అవర్స్ మనకు ప్రొడక్టివ్ టైంగా ఉండాలి.
కంటిన్యూగా ఎవ్రీడే 5 అవర్స్ కనుక మీరు కష్టపడితే వితిన్ 3 మంత్స్లో ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మీరు సొంతగా ప్రిపరేషన్ చేసే వాళ్ళైతే ఒక 6 మంత్స్ పడుతుంది మీకు. ఎస్విఆర్ ఆన్లైన్ తీసుకుంటే లేదా ఎస్విఆర్ లేదా ఆన్లైన్ కోర్సుని కనుక మీరు ప్రొడక్టివ్గా ఉపయోగించుకుంటే మేము ఆల్రెడీ ఇక్కడ మీకు సారాంశాన్ని అందిస్తాం కాబట్టి దాన్ని వచ్చిన దాన్ని రన్నింగ్ నోట్స్ కనుక రాసుకోగలిగితే మీకు 3 మంత్స్లోనే దాన్ని కంటిన్యూగా ప్రిపేర్ చేయొచ్చు. నేను చెప్పినట్టుగా 5 అవర్స్ కనుక మీ ప్రొడక్టివ్ టైం ఇస్తే అంటే మంత్లీ ఎన్ని వస్తాయి అక్కడ? సో 150 అవర్స్ వస్తాయి. 3 మంత్స్కి ఎన్ని వస్తాయి? సో 450 అవర్స్ వస్తాయి. ఎనఫ్ టైం. 500 అవర్స్ అనేది ఎనఫ్ టైం. నేను మీకు కన్ఫామ్గా గ్రూప్ 2 సీరియస్గా కనుక ఎవ్రీడే 5 అవర్స్ మీ జాబ్ బోన్ కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే అడ్జస్ట్ చేసుకొని ఈ టైం ప్రకారం కన్ఫామ్గా మీరు 3 మంత్స్కే ఫుల్ఫిల్ అవ్వగలుగుతారు. కన్ఫామ్గా మీరు నేర్చుకోగలుగుతారు వన్స్ ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సుని కనుక మీరు సపోర్ట్గా తీసుకుంటే. లేదు మీ ఓన్గా ప్రిపేర్ అవుతారంటే కన్ఫామ్గా 6 మంత్స్ పడుతుంది. లేదా అదర్ ఆల్టర్నేటివ్ తీసుకున్నా మీకు ఆఫ్లైన్కి వెళ్ళినా కానీ దండగా నా ఉద్దేశంలో మీరు 6 మంత్స్ పడుతుంది మినిమం. ఆఫ్లైన్ వాళ్ళు నాకు తెలిసి ఆన్లైన్ కంటెంట్ ఇచ్చినంత స్పీడ్గా మనం యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఆల్రెడీ ఇచ్చేసాం, కంప్లీట్ సమగ్ర విశ్లేషణ ఆన్లైన్లో చూశారు. అదే అతను ఆఫ్లైన్లో చెప్పాలంటే ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులు పోతుంది. మళ్ళీ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి రావడం. సో ప్రొడక్టివ్ టైం ఉపయోగించుకోవాలి. మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే 100% ఆన్లైన్ కోర్స్ అనేది ద బెస్ట్గా ఉంటుంది. నా ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఆఫ్లైన్ చెప్తుంటాను, కానీ నాకెందుకు ఆన్లైన్ పీపుల్ ఫ్రూట్ఫుల్గా వినియోగించుకున్నంతగా ఆఫ్లైన్లో వినియోగించుకోలేకపోతున్నారు. నేను ఆఫ్లైన్లో 2 అవర్స్ చెప్పింది ఆన్లైన్లో 30 మినిట్స్లో చెప్పేస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రొడక్టివ్ టైం పెరుగుతుంటుంది అనమాట ఆన్లైన్ క్లాసెస్కి. నేను సీరియస్గా అబ్జర్వ్ చేసింది అది. సో నేను ప్రిపరేషన్ అయినటువంటి విధానం కూడా అదే కాబట్టి సో మీకు అది సజెస్ట్ చేస్తున్నాను నేను. సో అయితే రోజుకు 5 అవర్స్ కేటాయిస్తే 3 మంత్స్లో 450 అవర్స్ వస్తున్నాయి మనకి. 3 మంత్స్లో అయిపోయిన తర్వాత నోటిఫికేషన్కి ఇంకా 3 మంత్స్ ఖాళీ ఉంటే ఇప్పటి నుంచి మీరు ట్రై చేసినా 3 మంత్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత ఎక్కువ టైం ఉంటే అంత రివిజన్ చేసుకుంటూ వెళ్తాం, అంత ఎక్స్ట్రా బుక్స్ చదువుకుంటూ వెళ్తాం. కన్ఫామ్గా మనం వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్లో ఉంటాం సీరియస్గా కనుక మనం ట్రై చేయగలిగితే ఎవ్రీడే 5 అవర్స్. నేను ఇప్పుడు గ్రూప్ 2లో మనకి 3 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1 వెనక నుంచి రాశాను. ఎందుకంటే ఎకానమీ పేపర్ 3 అనేది ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. పేపర్ 2 అనేది ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. పేపర్ 1 అనేది ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. సో ఎనీవే అందుకనే హయ్యర్ ఏది కాన్సన్ట్రేషన్ చేయాలి గ్రూప్ 2 చదివే వాళ్ళు ఫస్ట్ అంటే ఎకానమీని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. మన ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ఉన్న మాడ్యూల్స్ని మీరు అప్రాక్సిమేట్గా ఒక 100 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక 30 డేస్ కనుక మీరు ఎవ్రీడే ఒక 3 అవర్స్ కనుక కేటాయించగలిగితే మ్యాక్సిమం ప్రొడక్టివ్ టైం మీకు వస్తుంది. ఏది డైనమిక్ కరెంట్ గురించి చెప్పట్లా నేను. ఎకానమీని మనం 2 టైప్స్లో ప్రొడ్యూస్ చేస్తాం. సో అంటే స్టాటిక్ ఎకానమీ అంటే దీంట్లో ఎక్కువగా కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. తర్వాత కరెంట్ ఎకానమీ దీంట్లో ఎక్కువగా డేటా రీసెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి. ఈ స్టాటిక్ ఎకానమీ ప్లస్ కరెంట్ ఎకానమీలో చాలా వరకు మీరు 90 అవర్స్లో కవర్ చేయగలుగుతారు. కరెంట్ ఎకానమీ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతుంటుంది కాబట్టి ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ కంటూ ఒక 1 అవర్ కేటాయించాలి. అది కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడు 30 డేస్లో ఫస్ట్ 30 డేస్ మీరు కోర్సు మొదలుపెట్టిన కాడ నుంచి మీరు లేదా రేపు నుంచి కోర్సు తీసుకున్న వాళ్ళు కూడా రేపు నుంచి మొదలు పెట్టాలనుకుంటే ఈ టైం టేబుల్ని ఫాలో అయితే రోజుకి 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ని పట్టుకోండి. ఫస్ట్ ఎకానమీని పట్టుకోండి. రోజుకు 3 అవర్స్. ఈ అవర్స్లో మీ ఇష్టం ఎప్పుడైనా కానీ వచ్చినా నేను మొత్తం 6 అవర్స్ చేస్తే దాంట్లో మళ్ళీ ఇంకొక అవర్ కూడా తీసేసి 5 అవర్స్ చేశా. ఈ 5 అవర్స్లో మీరు ఎప్పుడైనా కానీ ఒక 3 అవర్స్ ఫస్ట్ ఎకానమీకి కేటాయించండి. స్టాండర్డ్ ఎకానమీ చూడండి, కరెంట్ ఎకానమీ చూడండి. ఇలా ఎకానమీని 1 మంత్లో కంప్లీట్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీ టార్గెట్. నెక్స్ట్ పాలిటీని, ఏపీ హిస్టరీని. పాలిటీకి ఒక 15 డేస్ ఇంటూ ముందు ఎప్పుడైనా కానండి మల్టిపుల్ సబ్జెక్టులు ఇట్లా చదవచ్చు. ఎకానమీ 2 లెసన్లు చూసి, పాలిటీ 1 లెసన్ చూసి, ఏపీ హిస్టరీ 1 లెసన్ చూసి ఇలా కాదు. సపోజ్ ఎకానమీ ఉంది, ఎకానమీ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఎన్ని మాడ్యూల్స్ అయితే అన్ని మాడ్యూల్స్. పాలిటీ ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్ కంప్లీట్ చేసుకోండి. ఏపీ హిస్టరీ ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే వచ్చి అప్డేట్ అవుతున్నాయో అప్డేట్ వచ్చినవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇది ప్రాసెస్. అంతేగాని ఎకానమీ 2 వీడియోలు చూసి, పాలిటీ మళ్ళీ 2 వీడియోలు చూసి, ఏపీ హిస్టరీ 2 వీడియోలు చూసి, కరెంట్ ఎకానమీ 1 వీడియో చూసి, ఎన్వైరన్మెంట్ 1 వీడియో చూసి, సో ఏపీ హిస్టరీ 1 వీడియో చూసి ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మీరు సక్సెస్ కాలేరు. సో ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఎకానమీ పెద్దది కాబట్టి 30 డేస్ కేటాయించండి. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సును కూడా మీరు 30 డేస్లో
ఎవ్రీడే 3 అవర్స్ కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా దగ్గరగా మీరు కవర్ చేయగలుగుతారు. 90 అవర్స్ వస్తాయి. ఒక 100 అవర్స్లో ఎకానమీని కంప్లీట్ చేసుకోగలుగుతారు. తర్వాత పాలిటీ 15 డేస్ పెట్టుకోండి, ఏపీ హిస్టరీ 15 డేస్ పెట్టుకోండి, కంప్లీట్ అయిపోతుంది. సో అంటే ఎకానమీ తర్వాత పాలిటీ తర్వాత ఏపీ హిస్టరీ, ఇలా మీ ఇష్టం ఏదైనా పర్లేదు. అలా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి. అలాగే ఈ సబ్జెక్ట్ని మధ్యలో వదిలేసి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి, ఈ సబ్జెక్ట్ని మధ్యలో వదిలేసి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి, సో మీకు పాలిటీ ఒక 50 వీడియోస్ ఉన్నాయనుకోండి ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్లో, 60 వీడియోస్ ఉన్నాయనుకోండి, వీటిని కంప్లీట్ చేసుకోండి. ఏపీ హిస్టరీ ఒక 15 వీడియోలు ఇప్పటివరకు అప్లోడ్ అయినాయి అనుకోండి, 20 వీడియోలు అప్లోడ్ అయినాయి అనుకోండి, 25 వీడియోలు అప్లోడ్ అయినాయి అనుకోండి, వాటిని చూడండి. 26ది అప్లోడ్ అవ్వగానే మీరు చూసేసుకోవచ్చు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా ఫస్ట్ ఎకానమీని కంప్లీట్ చేసుకోండి ఒక 30 డేస్లో, తర్వాత పాలిటీ ఒక 15 డేస్ కేటాయించండి, ఏపీ హిస్టరీ ఒక 15 డేస్ కేటాయించండి. దాంతోపాటు పేపర్ 1లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి వచ్చే మార్కులు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని పేపర్ 1లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనం కరెంట్ అఫైర్స్తో పాటుగా ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత వీటిలో నుంచి ఈ 3 సెక్టార్స్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అందుకని మనం వీటన్నిటిని కూడా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవ్రీడే మనకి 5 అవర్స్ ఉన్నాయి టోటల్గా. 3 అవర్స్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ చదువుతాం, అంటే ఎకానమీనో పాలిటీనో ఏపీ హిస్టరీ చదువుతాం. మిగతా 2 అవర్స్ ఉంటాయి కదా, ఆ 2 అవర్స్లో 1 అవర్ కన్ఫామ్గా ఏదో ఒక పేపర్ చదవండి. అంటే ఈనాడో సాక్షినో మీ ఇష్టం, ఏదో ఒక కరెంట్ అఫైర్స్ పేపర్ చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది అన్ని సబ్జెక్టుల్లో మనకు ఉపయోగపడే ప్రొడక్టివ్ టైం. 1 అవర్ మీరు పేపర్ చదవాల్సిందే. తర్వాత ఇంకొక 1 అవర్ మిగులుతుంది కదా, ఈ 1 అవర్లో మనం ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ టాపిక్స్, అంటే కరెంట్ అఫైర్స్ కానీ, ఒకరోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూడటం, ఒకరోజు కరెంట్ ఎకానమీ వీడియో చూడటం, కరెంట్ పాలిటీ వీడియో చూడటం, ఎస్వీఆర్ క్విజ్లో పార్టిసిపేట్ చేయటం, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టిసిపేట్ చేయటం, ఎన్వైరన్మెంట్ మాడ్యూల్స్ని చూడటం. పేపర్ 1 అంతా ఒక అవర్ కేటాయిస్తారు రోజు. ఒక రోజులో 5 అవర్స్ ఉంటే 3 అవర్స్ స్టాండర్డ్ సబ్జెక్ట్కి, 1 అవరు పేపర్ కంప్లీట్గా చదువుతారు, ఈనాడు కానీ సాక్షి కానీ లేదా హిందూ కానీ మీ ఇష్టం ఏదైనా. ఇంకొక 1 అవరు ఎస్వీఆర్ అకాడమీ ప్రొడ్యూస్ చేసినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ చూస్తారు. అంటే ఫస్ట్ పేపర్కి 1 అవరు, మిగతా పేపర్లన్నిటికీ కూడా 3 అవర్స్ కేటాయించడం జరుగుతుంది. ఇలా కనుక మీరు ఫాలో అవ్వగలిగితే వితిన్ 3 మంత్స్లో ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవడంతో పాటు మీకు హెవీ నాలెడ్జ్ని గెయిన్ జరుగుతారు, ఫ్రంట్ రన్నర్గా ఉంటారు కన్ఫామ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇకపోతే మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీ 7 డేస్ వస్తూ ఉంటే ఒక్కొక్క డేలో 5 అవర్స్ కేటాయిస్తున్నారు. 7 5s 35 అవర్స్. ఈవెన్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, 5 అవర్స్ కూడా కాదు, 4 అవర్స్ కేటాయించగలుగుతున్నారు మీరు. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 3 అవర్స్. ఈవెన్ 4 అవర్స్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 అవర్స్ స్టాండర్డ్ సబ్జెక్టు, 1 అవర్ పేపరు, 1 అవర్ కరెంట్ టాపిక్స్. ఓకేనండి. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత సండే మిగులుతుంది. సండే రోజు మినిమం ఒక హాఫ్ డే మీరు రెస్ట్ తీసుకున్న, ఒక హాఫ్ డే ఎస్వీఆర్ క్విజ్ మనం టెలిగ్రామ్ ఎస్వీఆర్ అకాడమీ @SVR Academy 6 అని మీరు టెలిగ్రామ్లో కనుక టైప్ చేసినట్టయితే ఎస్వీఆర్ అకాడమీ అని వస్తుంది, లేదా ఎస్వీఆర్ స్పేస్ అకాడమీ అని కొట్టినా కానీ టెలిగ్రామ్లో ఛానల్ వస్తుంది. దీంట్లో క్విజ్ మనం డిజిటల్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది ఫ్యూచర్లో అంటున్నారు కాబట్టి క్విజ్ మాడ్యూల్స్ పెడతాం. సో ఇలా క్విజ్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుతారు, దానికి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలండి. మెటీరియల్ మీద మీరు కనుక ఏదో బుక్ చదువుతా, ఆ బుక్ చదువుతా, ఈ బుక్ చదువుతా అంటే బుక్కుల్లో నుంచి రావట్లా, ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండింది. అందుకనే కరెంట్ టాపిక్స్ చదవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మీరేం చేస్తారంటే నేను కరెంట్ ఎకానమీని చూడండి, ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటా. బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వేలు కానీ ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం ఎస్వీఆర్ నుంచి. కరెంట్ టాపిక్స్ ఎకానమీలో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో పాలిటీ కానీ, లేదా ఎన్వైరన్మెంట్ కానీ, ఎస్వీఆర్ మ్యాథ్స్ కానీ, క్విజ్ కానీ, ఇలాంటి ఏదో కరెంట్ పెడుతూనే ఉంటాం కంటిన్యూగా క్విజ్ కానీ టెలిగ్రామ్లో. సో ఇలా మనం పెట్టే వీటిల్లో కనుక మీరు పాల్గొంటే మీరు ఎక్కువగా ప్రొడక్టివ్ టైంని వినియోగించుకోవచ్చు అనమాట. సో రన్నింగ్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటే సండే రోజు ఏం చేయొచ్చు అంటే, సండే రోజు ఏ వీడియోస్ చూడకోకుండా కొంచెం రెస్ట్ ఇచ్చి, ఒక హాఫ్ డే రెస్ట్ ఇచ్చి, హాఫ్ డే ఏం చేయొచ్చు అంటే మీరు ఆ వీక్లో చదివినటువంటి మొత్తం సమ్మరీని రన్నింగ్ నోట్స్ ద్వారా తిరగేస్తారు. అప్పుడు మీకు మైండ్లో నుంచి పోకోకుండా ఎగ్జామ్కి తయారవుతున్నట్టు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో రివిజన్ ఎప్పుడైతే చేస్తారో ఆ వీక్లో జరిగినవన్నీ ఆ సండే రివిజన్ చేసుకుంటారు. తర్వాత ఆ మంత్లో జరిగినవన్నీ ఆ మంత్లో లాస్ట్ సండేలో రివిజన్ చేసుకుంటారు. ఇలా రివిజన్ చేస్తూ ప్లాన్ కనుక మీరు చేసుకోగలిగితే ఎవ్రీడే ఒక 5 అవర్స్ ఆర్ మినిమం 4 అవర్స్
కేటాయించగలిగితే ఒక 3-4 మంత్స్లో మీరు ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయగలుగుతారు విత్ మా సపోర్ట్తో. మీ ఓన్గా కనుక ఇలా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ఒక 6 to 8 మంత్స్ మీరు లెర్నింగ్ ప్రాసెస్లో ఉండాల్సి వస్తుంది. బుక్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది, వాటిని చదవాల్సి వస్తుంది. ఆ బుక్స్ నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ రావట్లేదు. సో మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే, ఎకానమీ పరంగా నేను 100% అష్యూరెన్స్ ఇస్తాను మీకు. ఎకానమీలో ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడటానికి అవకాశం కూడా కల్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మ్యాక్సిమం మీరు వాయిస్ మెసేజ్ చేస్తే ఆ వాయిస్ మెసేజ్కి కన్ఫామ్గా రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓన్లీ ఆన్లైన్ వాళ్ళే కాదు, ఆఫ్లైన్ ఎవరైనా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి జస్ట్ వాయిస్ మెసేజ్ మీరు నా వాట్సాప్ కనుక లీవ్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇస్తారు. సో అలా కూడా మీరు డౌట్స్ని తెలుసుకోవచ్చు. సో ఎనీవే, ఎకానమీలో ఈ వరల్డ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా కానీ నేను దాని గురించి మాట్లాడతాను. సో ఎనీవే అండి, ప్రిపరేషన్ ప్లాన్ మినిమం 4 to 5 అవర్స్ ఎవ్రీడే మీరు కూర్చొని, సో మనకి 1 మంత్కి 4 అవర్స్ వేసుకున్నా కానీ 120 అవర్స్ వస్తాయి. అలా 5 మంత్స్ కనుక మీరు జరిగితే దాదాపుగా మీకు చాలా అవర్స్ 500+ అవర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈజీగా మీరు Group 2 అచీవ్ చేయడానికి కావాల్సిన టైం దొరుకుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎవరైనా ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ని కనుక పర్చేజ్ చేయాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, వెల్కమ్. అందించడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం కొనసాగించండి. న్యూ స్టూడెంట్స్ కూడా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎస్విఆర్ క్విజ్ని అందించడం జరుగుతుంది. ఎవ్రీడే ఒక ఎంసీక్యూని అందించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ని ఇంటెన్సివ్గా అడగటం జరుగుతుంది, అంటే చాలా డీప్ మీనింగ్తో అడగటం జరుగుతుంది. దానికి సంబంధించిన 1 వీక్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 7 క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడంతో పాటుగా వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎస్విఆర్ క్విజ్ కింద ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎస్విఆర్ అకాడమీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉండాలి. దానికోసం మీరు సింపుల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళారనుకోండి, ప్లేస్టోర్లోకి వెళ్ళారు, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ బటన్ నేను ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది సింపుల్గా చెప్పాలంటే. సో ఈ IAS.world కూడా నేను మేనేజ్ చేసేది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎస్విఆర్ అకాడమీలో లాగిన్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి, సింపుల్గా @SVR Academy 6 ఇలా ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్విఆర్ అకాడమీ కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ అవ్వండి. ఇప్పుడు సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు క్వశ్చన్ అడిగాను నేను, విచ్ కమిటీ రికమెండ్స్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని. సో ఇలా క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్సర్ని మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ మీకు గ్రీన్ మార్క్లో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పైన చూడండి, ఈ బల్బ్ మార్క్ని ప్రెస్ చేస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అలా చూడండి, ఈరోజు ఏం అప్డేట్ అయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డేట్ సపోజ్ చూడండి, ఇక్కడ 3rd మనకి అప్డేట్ ఏమైనాయి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ 22 మాడ్యూల్, సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మాడ్యూల్ ఇలా అయింది కదా, సింపుల్ అనమాట. సో ఇలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లేదా మీరు సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ అని ప్రెస్ చేసినా కానీ మీకు అదే కనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది, కింద జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అని ప్రెస్ చేసేయండి. సో ఇది ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యే విధానం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.